మనీ లాండరింగ్ అంటే ఏంటి? సో మనీ లాండరింగ్ అంటే నేరాల ద్వారా కానీ అక్రమంగా వచ్చిన డబ్బును చట్టబద్ధంగా వచ్చిన డబ్బులాగా మార్చి చూపించడాన్ని మనీ లాండరింగ్ అంటారు. వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంకా డెప్త్గా చెప్తాను. సో నచ్చితే లైక్ చేయండి. సో సింపుల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దొంగతనం లేదా అక్రమ వ్యాపారం ద్వారా డబ్బు ఒకటి, ఆ డబ్బును బ్యాంకులో కానీ బిజినెస్లో కానీ ఆస్తుల ద్వారా వైట్ మనీలా మార్చి చూపిస్తారు. ఓకే, సో మనీ లాండరింగ్ 3 దశల్లో ఉంటుందండి. అదొకటి, మొదటి దశ వచ్చేసి ప్లేస్మెంట్. సో అక్రమంగా డబ్బును బ్యాంకు లేదా బిజినెస్లోకి పెట్టడం, చిన్న చిన్న మొత్తం లాగా డిపాజిట్లు చేయడం ఆ బ్యాంకుల్లో. ఓకే, సో రెండో దశ వచ్చేసి లేరింగ్. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి అర్థం కాకుండా చేయటం, అంటే ఒక ఖాతా నుంచి ఇంకొక ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయడం. ఓకే, సో నకిలీ బిల్లులు, ఫేక్ కంపెనీలు వాడటం. మూడో దశ ఇంటిగ్రేషన్. అదే డబ్బును పూర్తిగా లీగల్ ఆదాయంలా చూపించడం. ఇల్లు కానీ కార్లు కానీ బిజినెస్లు కొనడం అద్దె ఆదాయం లేదా లాభంలా చూపించడం. ఇది ఎందుకు ప్రమాదకరం అంటే నేరస్తులకు బలాన్ని ఇస్తుంది. డ్రగ్స్, ఉగ్రవాదం, అక్రమ వ్యాపారాలు పెరుగుతాయి. సో నిజాయితీగా పనిచేసే వాళ్ళు నష్టపోతారు. అందుకే ప్రభుత్వం మనీ లాండరింగ్ను భారీ నేరంగా భావిస్తుంది. కాబట్టి కఠినమైన చట్టాలు, భారీ శిక్షలైతే ఉంటాయి ఈ యొక్క మనీ లాండరింగ్కి. చివరిగా ఒక లైన్లో చెప్తాను. సో చెడ్డ డబ్బును మంచి డబ్బులుగా మార్చడమే మనీ లాండరింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.